అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ పంచతంత్ర కథలోని 3 చేపల గురించిన కథ. పంచతంత్ర కథలు మానవ జీవితానికి సత్యాన్వేషణ కలిగించేవి. ప్రతి మనిషికి ఆలోచనలను అందజేసేవి. సామెతలు, ఉపమానాలు, సమాజ వ్యవస్థ, మానవ ధర్మం గురించిన ఎన్నో విషయాలు ఈ కథల ద్వారా తెలుస్తాయి. పంచతంత్ర కథలు కేవలం పిల్లలకు నీతులు నేర్పడానికే కాదు, జీవితంలో ఎంతో అనుభవం సంపాదించిన పెద్దలకు కూడా ఎన్నో విషయాలను నేర్పుతున్నాయి. ఈ కథలు ఇప్పటికీ ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఈరోజు మనం ఈ చిన్న కథ ద్వారా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి, ముందస్తు ప్రణాళిక, తెలివి మరియు విధిపై గుడ్డి నమ్మకం ఎంతవరకు పనికొస్తాయో తెలుసుకుందాం. ఒక సరస్సులో 3 చేపలు ఉండేవి: సుమతి, కాలమతి, మందమతి. అవి చాలా మంచి స్నేహితులు, కానీ వాటి స్వభావాలు వేర్వేరుగా ఉండేవి. మొదటి చేప సుమతి చాలా తెలివైనది, దూరదృష్టితో ఆలోచించేది. ఏదైనా సమస్య వస్తుందని ముందుగానే గ్రహించి దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకునేది. రెండవ చేప కాలమతి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆలోచించుకుందాము అని అనుకునేది. మూడవ చేప మందమతి. పేరుకు తగినట్టే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది. ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా అయ్యాయి. ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అయిపోతున్నది. రాబోయే పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి, మందమతి వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మనం ఈ చెరువుని విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము, లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వస్తారు అని చెప్పింది. వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని కూడా చెప్పింది సుమతి. సుమతి మాటలకు కాలమతి, మందమతి హేళనగా నవ్వారు. అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలివేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సుమతి ముందుగా ఊహించినట్టుగానే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి. కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు. ఆ వలలో కాలమతి, మందమతి చిక్కుతున్నాయి. కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్టు కదలకుండా ఉంది. జాలరి కాలమతిని చూచి, ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు. బతుకు జీవుడా అనుకుని కాలమతి. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది. ఆ చేపలవాడు ఆ చేపను పట్టుకొని తీసుకువెళ్ళాడు. ఈ కథ వల్ల నీతి ఏమంటే, ఆపదలను గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడాలి. అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి. అలా కానప్పుడు మందమతిలాగా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి దూరదృష్టి ఎంతో అవసరము అని ఈ 3 చేపల కథ మనకు తెలియచేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.